పుష్ప సినిమాలో జాలరెడ్డి కంటే దారుణంగా ఉంటాడనమాట. అమ్మాయి కానీ కంటికి నచ్చిందంటే మాత్రం ఏదో ఒక రకంగా ట్రాప్ చేస్తాడు. మరి పెళ్ళి అవ్వలేదా అంటే పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. అయినా కానీ ఎవరైనా నచ్చారు అంటే ఏదో రకంగా ట్రాప్ చేసి మొత్తానికి దారిలోకి అయితే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడనమాట. వింటే సక్రమంగా అంతా కానిస్తాడు, వినకపోతే మాత్రం ఇంకో రకంగా డీల్ చేస్తూ ఉంటాడనమాట. ఇంతకీ ఎవరు అంటే మాత్రం వివేకానందన్. అదేనండి, దసరా మూవీ చూసే ఉంటారు కదా నాని గారిది. సో అందులో విలన్గా ఇచ్చిన పర్సన్ అనమాట ఇందులో అయితే నటించారు. ఇంతకీ మూవీ నేమ్ అంటే మాత్రం వివేకానందన్ వైరల్. సో ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా ఈయనకి కావాల్సిన ప్లెజర్ ఈయనకి కావాలి ఆడవాళ్ళ ద్వారా. సో అదనమాట. దానికోసం అని చెప్పి లేహ్యాలు చూర్ణాలు అన్నీ తీసుకుంటూ ఉంటాడు ప్రత్యేకంగా ఆ పని కోసమే. సో మరి అవతల వాళ్ళు ఏంటి ఎలాగా అనేది అసలు ఆలోచించడనమాట. మరీ దారుణంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కొరికేయటం అదంతా కూడా చేస్తూ ఉంటాడనమాట. సో అంత దారుణంగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు. వాళ్ళు అని ఎందుకు అన్నాను అంటే కనుక ఒక లేడీకి వేరే చాయిస్ అనేది ఉండదు. సో క్రిస్టియన్ అనమాట ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వాళ్ళ ఇండ్లే రెంట్కి తీసుకొని మొత్తానికైతే ఏదో రకంగా ట్రాప్ చేస్తాడనమాట. సో అక్కడైతే ఆ అమ్మాయిని ఉంచుతాడు. అలాగే ఇంటి దగ్గరేమో పాప వీళ్ళ వైఫ్ ఉంటారనమాట. ఇది చాలదన్నట్టు మళ్ళీ విడిగా ఆఫీస్కి పని మీద వచ్చిన ఒక అమ్మాయిని కూడా ట్రాప్ చేస్తాడు. సో మొత్తానికైతే మాత్రం ఇదంతా బయటకు వస్తుంది. బయటికి రావడమే కాకుండా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తారు, అంటే లైవ్ కూడా పెట్టేస్తారని చెప్పచ్చు అతని గురించి. సో మరి తర్వాత అతను ఏమయ్యాడు, ఏం చేశాడు, మళ్ళీ అదంతా చేస్తూనే ఉన్నాడా లేదా అనేది కాన్సెప్ట్గా తీసుకెళ్లారనమాట. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలాగే వెళ్తూ ఉంటుంది. అతని గురించి, అతను చేసే చేష్టల గురించి చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత మనం అనుకోని ట్విస్ట్లు అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ వన్ టైం వాచబుల్. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.